మొదట రామ్ ప్రసాద్ రెడ్డి గారితో మొదలైన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేల తీరులో మార్పు రాలేదు. వారి అధిష్టానం కూడా సీరియస్ అయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చంద్రబాబు గారు ఇదే విషయం చెప్పారు. ఎవరు కూడా పార్టీ ఎమ్మెల్యేలందరూ గత వైసీపీ పాలన అందించినట్లుగా కాకుండా ఆ నేతలు వ్యవహరించిన తీరులాగా మనం వ్యవహరించొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు పాలన అందించడం కోసం ఎప్పుడు అందుబాటులో ఉండాలి, వివాదాలకు దూరంగా ఉండాలి అంటూ హెచ్చరించినా సరే కొంతమందిలో మార్పు రాలేదు అనేది. బాలకోటయ్య గారికి, మీకు, సత్యమూర్తి గారికి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ యాక్చువల్గా ఈ శాసనసభ్యుల వ్యవహారం మామూలుగా దాదాపు 25-30 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి తేడా వచ్చిందండి. ఎలాగంటే అంతకుముందు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గ పరిధిలో రాజకీయంగా ప్రజలతోటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటా అభివృద్ధి కార్యక్రమాల వరకు పరిమితమైంది వాళ్ళ మధ్య సంబంధాలు, ప్రజలకి మధ్య, ఎమ్మెల్యేకి మధ్య. అంటే ఇప్పుడు ఏమైందంటే మున్సిపాలిటీ అనుకోండి, మాదిరి మున్సిపాలిటీ అనుకోండి, ఆ నియోజకవర్గంలోనూ ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం ఆ మున్సిపాలిటీ తనకు సంబంధించిన ఏ కార్యక్రమాలు జరిగినా, నిర్మాణాలు జరిగినా, మట్టి తోలినా, శ్మశానం తోలినా, ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుని ఇలాంటి అన్నట్లకి ఇలా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితికి దాపురించింది. ఎందుకంటే ఇది ఏ ఒక్కళ్ళలో మనం బ్లేమ్ చేయలేమండి. అది ఈ 25-30 ఏళ్ళ నుంచి అది వారసత్వం అవుతుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఇది నాకు తెలిసింది, నాకు క్లియర్ గా తెలిసి కూడా చెప్తున్నాను. ఒక అతను ఒక అపార్ట్మెంట్ కట్టదలుచుకున్నాడు. కట్టదలుచుకుంటే బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కదా వెళ్తారు కదా అక్కడికి, ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర ఆ పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు వాడు 2-3 సార్లు తిప్పుతున్నాడు. ఏంటంటే ఏంటి అబ్జెక్షన్, మీరు అవునా ఎస్ఆర్ నో చెప్పాలి కదంటే ఒకసారి ఎమ్మెల్యే గారిని కలవాలి. ఎమ్మెల్యేకి టౌన్ ప్లానింగ్కి ఏంటి సంబంధం? ఇదే అంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆడ ఫ్లాట్ ఇచ్చేయమంటామో లేకపోతే దాని లాభాలను బట్టి ఎంత వస్తుంది దాని మీద పర్సంటేజ్ ఏదో ఉంది. ఒకళ్ళ పర్టికులర్ ఒకళ్ళు అనలేమండి. సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా అందులో ఒక 7-8 మంది, 10 మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఒకసారి మన వైసీపీలో అయితే కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏమి తిన్నపోయేటప్పటికి వీళ్ళ మీద పడిపోరే ప్రజల మీద. అలాంటివి జరగవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీకు ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి, మనం కాదనలేము. ఎందుకంటే ఇసుక విషయంలో వీళ్ళు ప్రమాణ స్వీకారం లోపలే కొన్ని చోట్ల మాయం చేసేసారు, గుట్టలు అని అన్నారు. అలాగే కొంచెం ఈ పోస్టింగ్ల విషయంలో గట్రా డబ్బులు తీసేసుకుని పోస్టింగ్లు ఇచ్చారు, డబ్బులు తీసుకుని లెటర్లు ఇచ్చారు అనేటువంటి మాట వినపడింది. అందుకనే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ అధికారులు పక్కన పెట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకిన వాళ్ళకి, జగన్ ప్రేమికులకే మళ్ళా పోస్టింగ్లు ఇచ్చారు కొన్ని చోట్ల. దానికి కారణం ఎమ్మెల్యే లెటర్లు ఇవ్వటం అనేటువంటి కారణం అనేటువంటి చెప్పుకున్నారు. అది ఎంతవరకు నిజమో. గతంలో ఇబ్బంది పడ్డ వారినే మళ్ళీ నియమించేందుకు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు అత్యుత్సాహం చూపించారనేది అదే అందుకనే దాని మీద వాళ్ళు బయట అంటే రుజువులు వాళ్ళు తీసుకుంటాం డీల్స్ మనం చూడలేదు, కానీ కొంతమంది చెప్పుకునే దాన్ని బట్టి ఆ మాటలు బయట ఊరికనే రావండి. కానీ వాళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చింది కాబట్టి అలాంటివి కూడా జరిగి ఉండొచ్చు. ఇది అందరూ చేరండి, 10 మంది 20 మంది కానీ ఎక్కువ చేరండి. ఎందుకంటే అదే సార్, ఇప్పుడు ఎవరో 3-4 చేసినా మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకనే కదా పదే వారి అధిష్టానం హెచ్చరించేది. ఇప్పుడు ఆదిమూలం విషయంలో అంత తొందరగా రెస్పాండ్ అయ్యి సస్పెండ్ చేశారు. అవును, ఇప్పుడు మీకు 164 మంది ఎమ్మెల్యేలు, అందులో 10-15 మంది కొంచెం తేడాగా ప్రవర్తిస్తే అది మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, చుట్టుకుంటుంది. అలాగే ఆదిమూలం ఆయన విషయంలో యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగింది అతను వైసీపీలో ఉండగానే జరిగింది, కానీ అతను ఇప్పుడు మళ్ళీ సెటిల్మెంట్ చేసుకున్నారంట. తెలుసా మీకు? ఆడు ఒప్పందం రాజీ పడిపోయారు వాళ్ళిద్దరు. కాబట్టి ఇలాంటి పంచాయతీలు అన్నీ ఎలాగ ఉంటాయి, గొట్టు పంచాయతీలాగా. తర్వాత మీరు ప్రస్తావించినట్టుగా నేను ప్రేయర్ ప్రస్తావించలేను, కానీ డెఫినెట్ గా కొన్ని చోట్ల దుర్మార్గంగా వ్యవహరించిన తీరు ఉన్నది. కొంత ఎప్పుడు ఎద్ది ఎక్కరి వాడు ఒక్కసారి గద్దె ఎక్కితే వాళ్ళకి వేరే కాయ కాసిందంట. అలాగా కొంతమందికి అధికారం అనేటువంటిది అందలం ఎక్కాడమ్మా అందకుండా పోయాడమ్మా అనేటువంటిది ఒక లెక్క, అందలం ఎక్కాడమ్మా అందరినీ వేధించాడమ్మా అనేటువంటిది ఇంకో లెక్క.
ఇలాంటి చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయంగా వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలంటే, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఎందుకంటే ఒక ఒక ప్రజల ప్రతినిధిగా అనేక మాటలు పడాల్సి రావచ్చు. చంద్రబాబు గారు పడతలేదా మాట్లాడాలి, ఇష్టం ఆయనకి కాలి గోటికి సరిపోయిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మంచి చెడు రెండు ఉంటాయండి. పొగడ్తలు ఉంటాయి, తెగడ్తలు ఉంటాయి. పూలు పడతాయి, రాళ్ళు పడతాయి. అలాగే ఇప్పుడు కొన్ని చోట్ల నిన్న మొన్న కొలుపూడి శ్రీనివాసరావు గారి విషయం చూసాం. ఆయన ఆయన వీడియో కూడా చూశాను నేను. ఆయన బాగా చదువుకున్నాడు, డెఫినెట్ గా నాతో చాలా సన్నిహితంగా ఉంటాడు, నాకు మంచి మిత్రుడు ఆయన. ఎప్పుడు బిహేవియర్ అలా ఉండేది కాదు. అంటే ఇప్పుడు టీవీలో జగన్మోహన్ రెడ్డి మీద అగ్రెసివ్ గా దూసుకెళ్ళేవాడైనా, కొంచెం డిబేట్ లో ఆయన గట్టిగా మాట్లాడుతూ ఉండేవాడు. విషయం అవగాహనతో ఇవన్నీ బాగుండి డెఫినెట్ గా ఆయన మంచి అవకాశాలు వస్తే బాగుండని కోరుకున్నాం. అలాగే ఎమ్మెల్యేగా ఆయన గెలిచాడు. ఆయన మంత్రిగా కూడా అవుతాడేమో అనుకున్నాను నేను. అది అవకాశం రాలేదు. భవిష్యత్తులో రావచ్చు, ఏమో చెప్పలేం. అయితే అక్కడ వివాదాలు చెలరేగినాయి. అక్కడ సొంత పార్టీ క్యాడర్లో టీడీపీ పార్టీ క్యాడర్కి ఈయనకి అక్కడ విభేదాలు ఎందుకు వచ్చినాయి అర్థం అవట్లా. అసలు మూలక అటువైపు నుంచి వాళ్ళు వాదన వినిపిస్తున్నారు, ఈయనైతే డైరెక్ట్ గా పచ్చిబుత్తికిట్టేసాడు వాళ్ళ వీడియో పెట్టేసి. అసలు ఏం జరిగిందా అనేటువంటి దాని మీద మాలాట వాళ్ళు కూడా ధర్మ సంకటం, ఇది ఏం మాట్లాడాలో తెలియదు. సరే, నిజాలు తెలియాలంటే పూర్తిగా వాస్తవాలు బయట రావాలి, ఇంకా టైం పడుతుంది. పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం ఏం జరిగింది సరే, వారు అధిష్టానం దృష్టికి వెళ్ళింది కాబట్టి వారు ఏం జరిగిందని పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత చెప్తారు కదా మొత్తంగా ఏం జరిగిందని. తర్వాత తెలుస్తుంది. ఇంకా ఇప్పటికైతే ఫిర్యాదు చేశారు. అక్కడ లైంగిక వేధింపులు అన్న మాట వినపడకుండా ఉంటే బాగుంటుందండి. ఏ ఎమ్మెల్యే కన్నా నాయకుడికైనా. ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు దయచేసి, ఆయననే కాదు ఎవరైనా సరే, ఇది వాళ్ళ కెరీర్ కి సమాప్తం అయిపోతుంది. కరెక్ట్, అది చూసుకోవాలి.